ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేటి నుంచి రెండో విడత విచారణ జరగనుంది. 2 రోజుల పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ కొనసాగించనున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపుడి గాంధీ, డాక్టర్ సంజయ్ని విచారణకు హాజరు కావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపించింది. ఈ నలుగురిపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, కేపీ వివేకానందన్ కూడా ఈ విచారణకు హాజరు కావాలని స్పీకర్ ఆఫీస్ కోరింది. నేటి నుంచి 2 రోజుల పాటు ఈ విచారణ కొనసాగనున్నట్లు స్పీకర్ చెప్పారు. మళ్లీ ఈ నెల 12, 13 తేదీల్లో వీరిని క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు స్పీకర్ కి 3 నెలల్లో దీనిపై పూర్తి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇక స్పీకర్ ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలకు మనసు కడెం సేర్ కావచ్చు, దానం నాగేంద్ర కావచ్చు, తెల్ల వెంకట్రావు కావచ్చు, సంజయ్ కుమార్ కావచ్చు, కాళ యాదవ్ కావచ్చు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, గూడ మహేపాల్ రెడ్డి కావచ్చు, అరికపుడి గాంధీ కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అందులో మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పూర్తి వివరాలు ఇచ్చారు, తన అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అందులో కొంత ఇద్దరు ఎమ్మెల్యేలు కడెం శ్రేయర్ కావచ్చు, దానం నాగేంద్ర కావచ్చు, వారిద్దరు కూడా ఇప్పటివరకైతే ఎలాంటి అఫిడవిట్ ఇవ్వలేదు. తమకు కొంత సమయం కావాలని ఇప్పటికే స్పీకర్ కి వినతి కూడా సమర్పించారు. ఇంకా ఇప్పటికే మనం చూడొచ్చు, గూడ మహేపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు కాళ యాదవ్, ప్రకాష్ గౌడ్, ఈ నలుగురిని కూడా గతంలో స్పీకర్ విచారించి వారి యొక్క వివరణ కూడా తీసుకున్నారు. వారి యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ కావడం. ఇక ఈ రోజు తెల్ల వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కావచ్చు, సంజయ్ కుమార్ కావచ్చు, జగిత్యాల ఎమ్మెల్యే, వీరిద్దరికి కూడా స్పీకర్ నోటీస్ ఇచ్చారు. వీరిపై పిటిషన్ వేసినటువంటి వివేకానంద రెడ్డి కావచ్చు, మరోవైపు వివేకానంద గౌడ్ కావచ్చు, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి, వీరిద్దరిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం కోసం వారిద్దరిని కూడా పిలవడం జరిగింది. మొత్తం ఈ రోజు అయితే విచారణకు వచ్చే స్పీకర్ కార్యాలయం ముందు హాజరు కానుంది. గతంలో 4 ఎమ్మెల్యేలు కూడా విచారించిన స్పీకర్ వారు ఏ పార్టీకి కూడా జాయిన్ కాలేదు. కేవలం 3 రంగులకు సంబంధించిన జాతీయ జెండా మాత్రమే తాము కప్పుతున్నామనే వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ వారు పార్టీలో జాయిన్ అయినటువంటి దృశ్యాలు కావచ్చు, వారి పార్టీలో క్యాంపింగ్ చేసినటువంటి వీడియోస్ కావచ్చు, వారు సీఎం తో ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో కోర్టును కూడా సమర్పించారు. ఇక మరొక 4 ఎమ్మెల్యేలని కూడా మనం చూడొచ్చు, అరకపూడి గాంధీ కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డి, దీన్ని కూడా రేపు మరొకసారి విచారించే అవకాశం కూడా కనపడుతుంది. మొత్తం మీద స్పీకర్ మాత్రం విచారణ మాత్రం వేగవంతం చేశారు. ఇప్పటికే మనం సుప్రీంకోర్టు 3 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పినప్పుడు కూడా ఆ జాతీయ సదస్సులో భాగంగా స్పీకర్ అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో తన కొంత సమయం కావాలని స్పీకర్ ఇప్పటికే ఒక అఫిడవిట్ ద్వారా స్పీకర్ కార్యాలయం నుంచి సుప్రీంకోర్టుకి సమర్పించిన పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద విచారణ అయితే ఈ రోజు ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన తెల్ల వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే కావచ్చు, సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే కావచ్చు, ఈ ఇద్దరు విషయాలు మాత్రం స్పీకర్ కార్యాలయంలో ప్రారంభం కావాలంటే వీరికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ అంటే అఫిడవిట్ రూపంలో సమర్పించిన వివరాలపై కూడా ఈ రోజు వారిని క్రాస్ ఎగ్జామినేషన్ అటు వీరిపై వేసినటువంటి వివేకానంద కావచ్చు, మరోవైపు జగదీశ్వర్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈ రోజు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.